రోహిణి అయితే ప్రభావతి దగ్గర ఇన్ని రోజులు మంచి కోడలుగా అనిపించుకున్న రోహిణి అయితే ఇంకా కల్పన ఎంట్రీతో ఒక్కసారిగా మొత్తం నిజం బయటపడిపోతుంది. ఇంకా కల్పన అయితే ఇంకా బాలు అయితే మనోజ్ని నిలబెట్టి అడుగుతూ ఉంటాడు, ఇలా ఒక్కసారి 40 లక్షలు తీసుకెళ్ళావు అంటే అది తప్పు, నువ్వు రెండోసారి కూడా మళ్ళీ 40 లక్షలు మింగేశావంటే ఏం చేయాలరా నిన్ను అని చెప్పనని బోన్లో మాదిరిగా నిలబెట్టి ఇంకా మనోజ్ని అయితే అడుగుతూ ఉంటే అప్పుడు రోహిణి అయితే ఇవన్నీ ఇంకా అలా అడుగుతూ ఉండేటప్పటికీ ఇంక రోహిణి అయితే నువ్వు ఇలా మాటలతో చెప్పడం కాదు బాలు, తను అసలు మేము తప్పు చేస్తామని చెప్పని నిరూపించే సాక్ష్యాలు నీ దగ్గర ఉన్నాయా అంటే నువ్వు ఇంత దాకా వస్తావని నాకు తెలుసు పార్లరమ్మా, అయినా మా అన్న భార్య వదినవని చెప్పని నేను ఈ బోన్లో నిలబెట్టలేదు, లేదంటే నిన్ను కూడా వాడికంటే ముందు నిలబెట్టాల్సిందే నిన్నే, కానీ ఆడవాళ్ళంటే నాకు గౌరవం ఉంది కాబట్టి నిన్ను ఆ పరిస్థితి దగ్గర తీసుకురాలేదు అని అనగానే అమ్మ ఇంకొక ఎంట్రీ ఇస్తావా కల్పనమ్మ అనేటప్పటికీ ఇంకా మనోజు అలాగే రోహిణి అయితే ఇంకా షాక్ అనమాట. ఇంకా వచ్చిన కల్పన అయితే మొత్తం నిజాలు బయట పెట్టేస్తుంది. నేను ఇచ్చింది 40 లక్షలు కాదు, నన్ను క్షమించండి అంకుల్ ఆంటీ అని చెప్పనని, ఆ రోజు ప్రేమించుకున్నాం కానీ నేను ఆ డబ్బుల కోసమే మీ అబ్బాయిని ప్రేమించాను, కానీ ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాను నేనైతే మాత్రం. తర్వాత నేను ఈ రోహిణి అలాగే మనోజు ఇద్దరు నాకు పోలీస్ స్టేషన్లో నన్ను అప్పగించి ఆ డబ్బులు మొత్తం వసూలు చేశారు. నేను 40 లక్షలతో పాటు 5 లక్షలు వడ్డీ వేసి మొత్తం 45 లక్షలుగా వాళ్ళకి ఇచ్చాను అని చెప్పనని, ఇదిగోండి నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నట్టుగా వాళ్ళిద్దరు ఆ రోజు స్టేషన్లో సంతకం పెట్టి అలాగే మనీ ట్రాన్స్ఫర్ చేసినటివి అవన్నీ అయితే ఇంకా పక్కాగా కల్పన అయితే ప్రభావతి సత్యం దగ్గర చూపించేస్తుంది. ఇంకా అలా చూపించిన తర్వాత ఇంకా ఇప్పటిదాకా నన్ను ప్రతి విషయంలో కాపాడుతూ వస్తున్న మా అమ్మనైతే ఇంకా అంటే అయినా ఆంటీ మీ కొడుకు ఇంత తెలివితేటలేవు, అంత మీ కిలాడి కోడలు చేసింది ఇదంతా అని చెప్పనని ఇంకా రోహిణి గురించి కూడా అయితే కల్పన మొత్తం చెప్పేస్తుంది. ఇంకా మనోజ్నైతే ఇంకా ప్రభావతి కోపం ఆపుకోలేక ఇక అందరి ముందే తనను కొడుతుంది. అమ్మ ఇదంతా నాకు తెలీదు, ఆ 45 లక్షలు పెట్టి మా నానిచ్చాడు అన్నట్టుగా ఇంట్లో చెప్పు అన్నట్టుగా ఈ బిజినెస్ పెట్టించింది కూడా రోహిణి అని చెప్పనని ఇంకా మనోజ్ అయితే జరిగింది మొత్తం అయితే ప్రభావతితో చెప్పేసి ఇంకా చెప్పేస్తాడు. ఇంకా ప్రభావతికి అయితే తన కొడుకు అసమర్థుడుగా తయారవడానికి కారణమే రోహిణి అని చెప్పనని ఇంకా ఆ కోపాన్ని నా కొడుకుని ఇంత ఇదిగా నువ్వు వాడుకుంటావా, ఒకటేమో ప్రేమించిందని చెప్పి 40 లక్షలు తీసుకెళ్ళింది, అది 45 లక్షలు ఇస్తే ఆ డబ్బులు మీ నానిచ్చాడని చెప్పని అన్నట్టుగా అబద్ధం చెప్పి నా కొడుకుని ఇంత దాకా తీసుకొస్తావా అన్నట్టుగా ఇంకా రోహిణినైతే ఇంకా అందరి ముందు ఆ చెంప ఈ చెంప వాయించేసి నిన్ను ఎంత నమ్మాను, నా కొడుకు జీవితాన్ని నిలబెట్టే లక్ష్మీదేవి అనుకున్నాను కదా, నా కొడుకు జీవితాన్ని నాశనం చేసే నష్టజాతకురాలు అని చెప్పని అనిపించావు, నా ఇంట్లో అసలు ఉండకూడదు అని చెప్పి అన్నట్టుగా ఇంకా అందరి ముందు తను కొట్టేసింది. అత్తయ్య నన్ను క్షమించి అత్తయ్య అని చెప్పానంటే నా కొడుకు అసమర్థుడు అని చెప్పని మాట్లాడుతున్నావు కదా, నా కొడుకు అసమర్థుడు అని చెప్పానంటే నేను ఆ బిజినెస్ పెట్టించుకున్నా ఉంటే నీ కొడుకు ఇప్పుడు మళ్ళీ గుళ్ళ దగ్గర బొచ్చెత్తుకొని తిరుగుతూ ఉండాలి అన్నట్టుగా రోహిణి అయితే మాట్లాడుతుంది. అందులోనూ ఒక్క మాట ఎవరైనా అంటేనే మనోజ్ విషయంలో బాలునే ఎదురు తిరుక్కొని నా కొడుకు మంచోడు అనే మాట్లాడే ప్రభావతి అయితే ఇంకా తను కట్టుకున్న భార్య తను ఆ విధంగా మాట్లాడింది అని చెప్పనని ఇంకా చాలా కోపంతో ఇంకా రోహిణిని ఇంట్లో నుంచి గెంటేసే అంత పరిస్థితి దాకైతే వచ్చేస్తుంది. ఒక పక్క మీనా సత్యం అందరూ అయితే ముందకి అడిగింది తెలుసుకో, ఈ ఒక్క విషయమేనా లేదంటే ఇంకా తన వెనకాల తనది మలేషియానా మొత్తం నిజం తెలుసుకో అని చెప్పని బాలు ఒక పక్క అంటూ ఉంటాడు. ఇంకా బాలు నువ్వు ఎక్కువ చేయొద్దు, నా గతం గురించి నీకు అనవసరం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే నాకైతే డౌటే ఉంది అని చెప్పంటే, అవును వాడినెందుకే నోరు మీమంటున్నావు, నువ్వు చేసింది నువ్వే కదే, ఇప్పుడు ఇంత దాకా మా అందరితో ఉంటూనే నువ్వు ఇంత దాకా చేసి ఇప్పుడు ఇంత నష్టపోయేలా చేసావు అంటే నిన్ను ఎలా నమ్మాలి అన్నట్టుగా ఇంకా ప్రభావతి అయితే ఇంకా రోహిణి నోట్లో నుంచి ఒక్క మాట రాకుండా తనైతే కొట్టేస్తుంది. ఇంకా సత్యం అయితే ఇంకా ఆపుతారా అందరూ అని, నువ్వు తన్నేమో కొడుకుని ఎలా నెత్తిన పెట్టుకున్నావో కోడల్ని కూడా అలా నెత్తిన పెట్టుకొని ఈరోజు ఈ పరిస్థితి దాకా తీసుకొని వచ్చావు, ఒక కోడల్ని అలాగా ఒక కోడని ఇలా చూడొద్దని చెప్పి నేను ఫస్ట్ నుంచి నేను మొత్తుకుంటూనే ఉన్నాను. మీనా వల్ల ఏదైనా నష్టం జరిగిందా ఈ ఇంట్లో లేదు, బాలు వల్ల ఏదైనా నష్టం జరిగిందా లేదు, కానీ జరిగింది ఎవరి వల్ల నీ కొడుకు కోడల వల్ల అని చెప్పి సత్యం అంటారు.